38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికే 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores. ఆలోచన చేయండి, 38,500 కోట్ల 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బర్డన్ 1000 కోట్లు ఉండేది. ఇప్పుడు వాళ్ళు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే 10,000 కోట్లు దాటబోతున్నది. ఇది మా లెక్కలు కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలు. వాళ్ళు ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతం కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకొని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ 15,000 crores. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కడుతున్నాం. పంపులన్నీ నడిచినప్పుడు మరో 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ 25,000 crores. అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసినారో ఆలోచన చేయండి. ఇది పూర్తిగా కమిషన్ల కక్కుర్తి తప్పితే మరొకటి కాదు. నేను ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున 2023కి ఇరిగేషన్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన. ఈ 7-8 నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిండ్రు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఇవేమేమో మా కల్పితం కాదు. 94-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. గత 10 ఏళ్లుగా
కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల 1,81,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి. వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు, వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు, వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు. అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయిండ్రు, ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది. అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజు, మీరు తీసుకొచ్చిన 1,00,000 కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైను, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది, ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్, కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. 21 అక్టోబర్కి బ్యారేజ్ లో బ్లాక్ 7 కూలిపోయింది. మీలో చాలా మంది చూసిండ్రు. మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది, పర్రలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో, మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేము చెప్పలే. అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే 21 అక్టోబర్కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖున. 10 + 30 + 7 47 డేస్ లేటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం. 47 రోజులు మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన్నే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్నే, నోరు మెదపలేదు. పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ బాంబు పెట్టి చేసినట్టున్నది, అందుకోసం కూలిపోయిందేమో. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే. ఆ తర్వాత మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి
ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని అబద్ధాలు జరిగినాయి, ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి. వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం, అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిండ్రు, కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళు చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా అనుకోండి, 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగానో బ్యారేజ్ కూలింది. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్ళు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి. ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దాని పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి మాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్ బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము.
నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే మళ్ళీ ముందుకు పోని ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి. అన్నారం నుంచి సుందిలకు నింపాలి. సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్కి. సరే, అన్నారం సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా